శంకర్ గారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి చప్పట్లు. సార్ బాస్ 11:30 బుక్ చేశారు మన శంకర్ గారు. వాళ్ళకి అశోక్ లేలాండ్ ఆటోమేటిక్ తరఫు నుండి అభినందిస్తున్నాం. ముస్కు సతీష్ రెడ్డి గారు, గండు రవీందర్ రెడ్డి గారు, డెలివరీ చంద్రారెడ్డిని పిలవాలి. చంద్రారెడ్డి పోతాడు. చంద్రారెడ్డి అంటారు. కె చంద్రారెడ్డి గారు, కడారి సురేష్ గారు, మలయాళ రాము,
తెలంగాణ స్టేట్కి. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి కస్టమర్స్, అలాగే మన కార్పొరేటర్ గారు శ్రీ సామా తిరుపతి రెడ్డి గారు, తిరుమల రెడ్డి గారికి ఆహ్వానిస్తున్నాము. ముందుగా మన ఆనవాయితీ ప్రకారము జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాము. మన ముఖ్య అతిథి అయిన శ్రీ సామా తిరుమల రెడ్డి గారికి, అలాగే అశోక్ లీలాండ్ తరఫు నుండి మా ఇక్కడ ఎక్స్పో కార్యక్రమానికి రాఘవేంద్ర మినీ ట్రాన్స్పోర్ట్ నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు 3 వెహికల్స్ కూడా ఇక్కడ డెలివరీ ఉన్నాయని చెప్పన్నారు, చాలా సంతోషం. ఈ అశోక్ లీలాండ్ కంపెనీ మేము ముందు నుంచి ఉన్నది, అది చిన్నప్పటి నుంచి కూడా చాలా స్టాండర్డ్. అప్పుడు కూడా బస్సెస్ ఎక్కువ అశోక్ లీలాండ్ ఉంటుండే. ఇప్పుడు ఇంకా ఆధునికత బాగా వచ్చి పోటీ ప్రపంచంలో ఆటోమోటివ్లో కానీ ఈ మొబైల్ మన ఈ రంగంలో కానీ విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మరి దాని తగ్గట్టు ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యంతో వెహికల్స్ వస్తున్నాయి. అప్పట్లో ఆ బస్సు నడపాలంటే ఈ అశోక్ లీలాండ్ బస్సు కానీ ఏ బస్సు కానీ విపరీతమైన వేడి కూర్చొని చేయలేని పరిస్థితిని డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతుండే. మరి ఈనాడు ఆధునిక టెక్నాలజీ తోటి ఇప్పుడు ఏసీ క్యాబిన్స్ కూడా వచ్చినాయి. మరి ఏసీ క్యాబిన్స్ తోటి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా వచ్చినాయి. రోడ్లు కూడా ఒక 20 సంవత్సరాల కింద పూర్వం ఉన్న రోడ్లు కానీ ఈరోజు రోడ్లు కానీ చూస్తే బ్రహ్మాండంగా తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ ఏదైనా కానీ దాదాపు 75 to 80% రోడ్స్ చాలా వరకు ఈ క్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే లారీ ఓనర్లకే ఆదాయం వస్తలేదు. అందరు బాగానే ఉన్నారు కానీ లారీ ఓనర్లు బాగుపడుతున్నారు. ఎందుకంటే మన ఆయన కూడా లారీ ఓనరే. ఈ లారీలు అంటే తెల్లారి ఇంటికి వచ్చిందాక నిలబడిపోతుంది మేము. ఎందుకంటే రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత బండికి ఇంటికి వచ్చిందాక బండి బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. డ్రైవర్కు సఫిషియెంట్గా రెస్ట్ కానీ వాళ్ళకు అన్ని విధాలు అనుకూలంగా కానీ మనం మంచిగా ఉన్న అవతల రోడ్డు మంచిగా ఉండాలి. ఇది ఒక్కటిగా ఈ రకంగా రోడ్డు ప్రమాదాలు కాకుండా తర్వాత ఎక్కడ లేని విధంగా మన ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఫ్యూల్ ఏదైతే డీజిల్ ఉందో అది ఉత్పత్తి కంటే కూడా రెట్టింపు ట్యాక్సీలు వేసి మరి రవాణా రంగాన్ని దెబ్బతీస్తారు. వాస్తవంగా చెప్పాలంటే అది ఇండియాలో చాలా, ఇప్పుడు తెలంగాణలో మనకు ఈ ట్రైన్ ఫెసిలిటీ గూడ్స్ వచ్చే సిస్టమ్ చాలా తక్కువ ఉంది. మన దగ్గర ఏ పట్టణం పోవాలన్నా గూడ్స్ మన వెహికల్స్ ద్వారానే పోవాలి, లారీల ద్వారానే ట్రాన్స్పోర్ట్ కావాలి. బ్రిటిష్ వాడు పరిపాలించిన దగ్గర ఎక్కువ ట్రైన్ రూల్స్ ఉన్నాయి. ఈవెన్ కేరళ కానీ ఆంధ్ర కానీ కొన్ని అంటే బ్రిటిష్ ప్రావిన్స్ ఉన్న దగ్గర ట్రైన్ రూట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నిజాం సర్కార్ పరిపాలించింది కాబట్టి ట్రైన్ రూట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇక్కడ ఎక్కువ ప్రతిదీ కూడా బస్సు ప్రయాణం కానీ లేదంటే మళ్ళీ మనము ఈ లారీల ద్వారా కానీ కావాలి. లారీ తీసుకపోతే మరి కిరాయిలు మాత్రము ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా ఎవరన్నా లారీ ఓనర్ సంతోషంగా ఉన్నట్టు ఒక 10% అది ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఉంటాయి తప్ప 80% బాధలలోనే ఉంటారు. కారణం ఏంటంటే డీజిల్ అట్లా అయిపోయింది రేటు, ట్యాక్సీలు అట్లా అయిపోయినాయి, బాడీ ట్యాక్సీలు అట్లా అయిపోయినాయి, డ్రైవర్లు రేటు తక్కువ రేటుకు వచ్చే పరిస్థితి లేరు, మళ్ళీ ఈఎంఐలు కట్టాలి. ఈ లారీ ఓనరు ఇక ఏ రోగం లేకున్నా కానీ లారీ ఉన్న తర్వాత ఇక అన్ని బీపీలు కానీ షుగర్లు కానీ అన్నీ వస్తాయి. కారణం కంపెనీ కాదు, ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పెద్ద అసంఘటిత రంగం ఇది. దీనికి ఏంటంటే కిరాయిలు కూడా సమాంతరంగా పెరగాలి. అన్ని పెరుగుతాయి కానీ కిరాయిలు పెరిగాయి. ఎందుకంటే ఇలా వైజాగ్కి ఒక్కసారి లారీలు అన్ని ట్రాన్స్పోర్ట్గా ఉన్నాయంటే వాళ్ళందరూ ఫోన్లు కొట్టుకుంటారు. సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ తక్కువ ఉంది. లోడ్ అయితే తక్కువ, లారీలు ఎక్కువ. ఏం చేయాలంటే అందరూ డిసైడ్ అయిపోతారు ట్రాన్స్పోర్టర్లు అంతా చాలా ఎంత తక్కువ. ఏమేం చేస్తారు, 8 రోజులు కూర్చుంటే 3 రోజులు అన్నం పెట్టుకుని ఏముంటాము, ఎంత వచ్చినా సరే డీజిల్ మందం వచ్చినా సరే అని చెప్పి బండి పెట్టా అంటాడు, వచ్చేస్తాడు. ఈ రకంగా టైర్ల అరుగుదల ఏదైనా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రవాణా రంగానికి సహకారం లభించాలి. అన్ని రంగాలకు అన్నిటికీ రైతులకు మనం ఎకరకు 10,000 ఇస్తున్నాం, ముసలోళ్లకు 2,000 ఇప్పించారు, ఆంధ్ర లేదు 3,000 ఇప్పించారు. ఈ రకరకాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ లారీ ఓనర్ అంటే ఆయనకు డీజిల్కు ట్యాక్స్ కడుతుంటాడు, డ్రైవర్ను బతికిస్తాడు, ఇక్కడ కంపెనీకి అన్ని చేస్తారు. కానీ వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి సహకారం లేదు. వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సహకారం చేయాలి. వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఇండియా లెవెల్లో చూస్తే నిరంతరం పనిచేసి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాల కోసం ఉపాధి కోసం చేస్తున్నారు. కాబట్టి ఈ లారీ ఓనర్స్ను కూడా మన ప్రభుత్వ పరంగా మ్యాక్సిమం హెల్ప్ చేయాలి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్ అయ్యేటట్టు ఉంటేనే వాళ్ళ కుటుంబాలు బాగుంటేనే అన్ని విధాలు బాగుంటుంది. ఇంకా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా చాలా పెంచారు. మన లారీ వాళ్ళు సమ్మె చేస్తామని కూడా అన్నారు. ఇవన్నీ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఇది సందర్భం కాదు. ఇది ఏంటంటే కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ వాళ్ళ వాళ్ళు బ్రహ్మాండంగా బండి తయారు చేస్తారు, మనకి ఇస్తారు.
కానీ గవర్నమెంట్ తరంగా కొన్ని సమకూరిస్తే నేషనల్ ప్రభుత్వం కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ చేస్తే వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మంచిగా జరిగి మరి ఎక్కువ వాహనాలు అమ్ముకోవాలని ఇక మనం చెప్పినా చెప్పకుండా ఇది స్టాండర్డ్ కంపెనీ అశోక్ లేలాండ్ అంటే ఎక్దమ్ స్టాండర్డ్. దాని గురించి బ్రాండెడ్ బోర్డులు హోర్డింగ్స్ ప్రచారము. మన అశోక్ లేలాండ్ చిన్న బండ్ల ఐసీవీ బండ్ల డెలివరీ ఫంక్షన్లో వచ్చి ఉన్న ముఖ్య అతిథిగా కార్పొరేటర్ గారు శ్రీ సామ తిరుమల రెడ్డి గారికి, మరియు ఈ న్యూ రాఘవేంద్ర ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఈ ఒక డెలివరీ ఫంక్షన్ అరేంజ్ చేయడానికి మనకు అనుమతి ఇచ్చిన రాము గారికి, వెంకటరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ 2 చిన్న విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చి ఉన్న కస్టమర్లందరూ, బండ్ల ఓనర్సు, తర్వాత కొంతమంది డ్రైవర్స్ ఎవరైతే వచ్చి ఉన్నారో, సో ఇక్కడ వచ్చి ఉన్న కస్టమర్లందరికీ ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిందే 2 విషయాలు. ఒకటి, పోయిన సంవత్సరము ఎప్పుడైతే ఈ యాక్సిల్ లోడ్ మనకు ఇంక్రీజ్ చేసి పెద్ద బండ్లలో 5 టన్నులు 4 టన్నులు ఇట్లా పెరిగిందో, దానికింద ముందు ఎప్పుడైతే జిఎస్టీ అనే మన ట్యాక్స్ రిఫార్మ్స్ జరిగినాయో అప్పటి నుంచి ఒక సైడు రోడ్లు కండిషన్లు చాలా బాగా మారుతున్నాయి, బాగవుతున్నాయి. 4 lanes 6 lanes రోడ్స్ తయారు చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకో సైడు ఇట్లాంటి ట్యాక్సుల్లో రిఫార్మ్స్ ఇవన్నీ తెస్తూ చెక్ పోస్టులు తీసేయడం కానీ, మనకు బండ్లు స్పీడ్గా తొందరగా పోయి రావాల్సిన దానికి అవసరమైన ఏదైతే విషయాలు ఉన్నాయో దాని గురించి ఆలోచిస్తూ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినందువల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఒక సైడ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్లో పెద్ద బండ్లు, తర్వాత సిటీ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్లో చిన్న బండ్లు, ఇలాగా ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కొద్దిగా డివైడ్ అవుతాయి. మనకు అవసరం ఉన్న బండ్లు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మన దేశంలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో, ప్రొడక్షన్ జరుగుతుందో, ఫ్యాక్టరీ అవుట్పుట్ జరుగుతుందో దానికి అవసరమైన బండ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పటికి ఈ చిన్న బండ్ల మార్కెట్, ఐసీవీ బండ్ల మార్కెట్ కూడా నెక్స్ట్ 4-5 సంవత్సరాల్లో ఈ రోజు ఎంత ఉందో దానికి 3 అంతలు 4 అంతలుగా పెరుగుతుందని చెప్పేసి అందరూ అంచనా వేశారు. సో ఈ రేంజ్గా మార్కెట్ పెరుగుతున్నప్పటికీ ఈరోజు అశోక్ లేలాండ్ మీకు అందరికీ తెలిసినట్టు ఒక పెద్ద బండ్లలో హెవీ వెహికల్స్లో సౌత్ మన మార్కెట్లో నంబర్ 1 అని మీకు తెలుసు. అయితే ఈరోజు మేము మీ ముందు ఉన్నప్పుడు 1.25 టన్స్ 1 టన్ నుంచి 49 టన్నుల దాకా కంప్లీట్ బండ్ల రేంజ్ అశోక్ లేలాండ్లో ఈరోజు ఉన్నాయి. చిన్న కమర్షియల్ వెహికల్స్ నుంచి పెద్ద కమర్షియల్ వెహికల్స్ వరకు కంప్లీట్ రేంజ్ ఉంది. ఈ కంప్లీట్ రేంజ్లో ఐసీవీ అంటే ఏదైతే ఇంటర్మీడియట్ కమర్షియల్ వెహికల్ రేంజ్ ఉందో దీంట్లో 8-9 టన్నుల నుంచి 12-14 టన్నుల వరకు ఏదైతే బండ్లు ఉన్నాయో దీంట్లో మనము ఇంకా గట్టిగా ముందుకు వస్తే మన అశోక్ లేలాండ్ నంబర్స్ కూడా ఇంకా పెంచొచ్చు అని చెప్పేసి మనం లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి 5-6 ఏళ్ల నుంచి మేము కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అన్ని లాంచ్ చేశాము. ఈ ఒక ఆలోచనలోనే మనము 5 ఏళ్ల ముందు బాస్ బండి లాంచ్ చేసినప్పటికీ ఈ బాస్ బండ్ల మీద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు అశోక్ లేలాండ్లో ఇంటర్మీడియట్ కమర్షియల్ వెహికల్ రేంజ్ మీరు చూస్తే ఈ కామెట్ ఉంది, బాస్ ఉంది, అని గురు అనే బండ్లు ఉన్నాయి. ఇప్పుడు గురు 1010 అని ఒక కొత్త బండి కూడా మనం లాంచ్ చేసినాము 9 టన్ కెపాసిటీలో. ఈ మూడు రేంజ్లను ఒక్కొక్క కస్టమర్కి అవసరమైన ఒక రిక్వైర్మెంట్ అనుసరించి మనం ఈ బండ్లు తయారు చేసాం. ఎట్లా అంటే ఈరోజు ఈ కామెట్ బండ్లు ఉన్నాయి, ఇవి మనకు లోడ్ హెవీ ఉంది, లాంగ్ డిస్టెన్స్ పోవాలి అంటే మీరు ఈ కామెట్ బండ్లను తీసుకోవచ్చు. పెరిషబుల్ గూడ్స్ కూరగాయలు ఇట్లాంటివి ఏదైతే మనకు పచ్చి సరుకులు ఉంటాయో టైం కరెక్ట్గా ఉండాలి, హై స్పీడ్ వెళ్ళాలి, అట్లాంటి దాంట్లో మనము బాస్ మనకు చాలా బాగా మార్కెట్లో వచ్చింది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే లైట్ లోడ్స్ ఉంటే మనము గురు బండి ఎక్కువ మైలేజ్ కావాలి, లైట్ లోడ్స్ ఉంటే. ఈ 3 వేలు మనం డిసైడ్ చేసినప్పుడు 2 పక్కల మనం ఆలోచించాం. ఒక పక్క ఓనర్ బండి కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవసరమైన ఫీచర్స్, బండిలో మంచి మైలేజ్ రావాలి, బండి మంచి రిలయబిలిటీ ఉండాలి, అది ఒక సైడు. ఇంకొక సైడు అలాగే మనం ఈ బండ్లు తయారు చేసేటప్పుడు అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు డ్రైవర్లు కూడా చాలా పాయింట్స్ చెప్పారు మనకి. మీరేమో కస్టమర్ల కోసం మాత్రమే బండ్లు తయారు చేస్తున్నారు, బట్ మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేటప్పటికి
మేము డ్రైవర్ని కూడా ఈ బండి డిజైన్లలో వాళ్ళ అవసరాలు కూడా మేము తీసుకున్నాం. మీరు ముఖ్యంగా ఈ బండ్లలో చూస్తే ఒకటి డ్రైవర్లు ఏం చేశారు చెప్పారు, మనకి లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ మేము చేస్తున్నప్పుడు మన క్యాబిన్లో మంచి వెంటిలేషన్ ఉండాలి, మంచి గాలి రావాలి, లేకుంటే ఈ ఎండల్లో మనము డ్రైవ్ చేసేదానికి చాలా కష్టం అవుతుంది అని చెప్పేటప్పటికి మన బండ్లలో మాత్రమే మీకు ఈ క్వార్టర్ గ్లాస్ అనేది ఓపెనబుల్ టైప్ ఉంటుంది. ఈ ఓపెనబుల్ క్వార్టర్ గ్లాస్ మీరు ఓపెన్ చేసుకుంటే మంచి వెంటిలేషన్ లోపలికి వస్తుంది, గాలి సర్క్యులేషన్ బాగుంటుంది, మీకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అలాగే మీరు బాస్ క్యాబిన్లో చూడండి, మనకి ఇంకొక ఫీడ్బ్యాక్ డ్రైవర్ ఏం చెప్పారంటే, మనం ఎక్కడైనా బండి తీసుకుపోయి అటుపక్క సైడ్ మనం నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మనం బయలుదేరాల్సి ఉంటే మనకు పండుకునేదానికి బండిలో ఒక కొద్దిగా ఏమైనా సౌకర్యం ఉంటే బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు మనం ఏం చేసాం, బాస్ బండిలో కో డ్రైవర్ సీటు డ్రైవర్ సీటు ఒకే లెవెల్లో వచ్చేటట్టు మనం దాన్ని డిజైన్ చేసి మధ్యలో గ్యాప్ లేకుండా చేసేటప్పటికి డ్రైవరు అక్కడే దాని మీదే పండుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకునే దానికి ఒక అవకాశం ఉండేటట్టు ఆ సీట్లను తయారు చేసాం. దాని యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. డ్రైవర్స్ ఇది మేము చూపించినప్పటికీ ఈ సిస్టమ్ కొద్దిగా బాగుంది అని చెప్పేసి మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే మనము బాస్ బండిలో చూస్తే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనము నార్మల్ ఎలిప్టికల్ స్ప్రింగ్ కాకుండా పారాబోలిక్ స్ప్రింగ్ అనే సస్పెన్షన్ ఇచ్చినాం. దానివల్ల ఏమవుతుందంటే డ్రైవర్కి లాంగ్ డిస్టెన్స్ 400-500 కిలోమీటర్స్ మీరు బండి నడిపించేటప్పుడు మీకు కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఏదైతే కార్ నడిపించినట్టు ఆ కంఫర్ట్ ఉంటుంది. నార్మల్ సస్పెన్షన్ స్ప్రింగ్ అయితే మీకు అంత మంచి కంఫర్ట్ ఉండదు. ఈ పారాబోలిక్ సస్పెన్షన్ స్ప్రింగ్లో చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది. సో ఇలాగా మనము డ్రైవర్లకు అవసరమైన కొన్ని ఫీచర్స్ అన్ని కూడా మనం బండిలో తీసుకొచ్చాము. అలాగే ఓనర్స్కి అవసరమైంది మీరు చూస్తే ఈరోజు మన బండ్లలో ఈ కామెట్ కానివ్వండి, బాస్ కానివ్వండి, గురు బండి కానివ్వండి, ఈ బండ్లలో వచ్చే మైలేజ్ ఈరోజు మీరు ఈ BS4 బండ్లను మీరు కంపేర్ చేస్తే వేరే ఏ బండిలోనూ ఇంత మైలేజ్ రాదు. మేము ప్రతి కస్టమర్ దగ్గర చాలా కస్టమర్స్ దగ్గర ఒకే రూట్లో మన బండి వేరే వాళ్ళ బండి పెట్టి ట్రయల్ తీసుకొని కూడా మేము చూపించాము. మీకు కావాలంటే ఆ ట్రయల్ డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తాము. ఈ ట్రయల్సే కాకుండా మేము చాలా చోట ఇప్పుడు ఒక అడ్డా ఉంది, ఆ అడ్డాలో మన బండి తీసుకెళ్లి లోడ్ ఉన్న బండి అక్కడ తీసుకెళ్లి పెట్టి డ్రైవర్లందరినీ పిలిపించి ఒక మైలేజ్ ముకాబ్లా మొన్ననే మనము షాద్నగర్లో చేశాం. షాద్నగర్లో మైలేజ్ ముకాబ్లా అని చేసి ఈ బండి లోడ్తో ఉంది, మీరు నడిపించి మీరు ఎంత మాక్సిమం మైలేజ్ దీంట్లో తెప్పించగలరో మీ సామర్థ్యతను చూపించండి అని చెప్పేసి మేము డ్రైవర్లందరినీ పిలిస్తే అది 8 టన్నుల లోడ్లో ఉన్న బండిలో 11 మైలేజ్ చూపించారు. 11 మైలేజ్ చూపించారంటే దీంట్లో 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఆ బండి మంచిగా ఉంది కాబట్టి అంత మైలేజ్ వస్తుంది. రెండోది, డ్రైవర్ కూడా చాలా బాగా తోలినారు కాబట్టి ఆ మైలేజ్ వచ్చింది. మీరందరూ ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత ఓపికగా ఓర్పుతో మాకు మాట్లాడుతూ వింటున్నందుకు నాకు అభినందనలు తెలియజేస్తూ సభకు విచ్చేసినందుకు మీ అందరికీ సుస్వాగతం పలుకుతున్నాను. శ్రీ రాఘవేంద్ర మినీ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో అశోక్ లేలాండ్ అండ్ ఆటోమోటివ్ సౌజన్యంతో ఈ ఎక్స్పో ఏదైతే మేము ఇక్కడ పెడుతున్నామో దాన్ని ఆదరించినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకున్నా. ఎక్కువ సమయం తీసుకోనండి. రథం లేని రథసారథి ఎలా ఉంటుంది, అలాగే ఈ బండ్లన్నీ రథాలు అనుకుంటే రథసారథులందరూ డ్రైవర్లు. ఇందాక కార్పొరేటర్ గారు చెప్పారు, ఓకే. అలాగే ఇప్పుడు సార్ చెప్తున్నారు, డ్రైవర్ చేతిలో 20-25 లీటర్ల డీజిల్ సామాన్యం కాదు. సో ఏంటంటే రథం ఎంత ముఖ్యమో రథసారథి కూడా అంతే ముఖ్యం. ఆ రకంగా చూసుకుంటే డ్రైవర్ తాలూకా రోల్ ఏదైతే ఉందో, డ్రైవర్ తాలూకా పాత్ర ఏదైతే ఉందో, అటువైపు మీరు చూస్తే మా బళ్ళు సక్రమంగా పనిచేయడానికి కానండి, లేదంటే బళ్ళు తాలూకా సామర్థ్యంతో పెంపొందించడానికి కానండి, లేదు అంటే ఓనర్ యొక్క ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు పెంపొందించడంలో కానివ్వండి, డ్రైవర్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. సో అందుకోసం అని చెప్పేసి మా ట్యాగ్ లైన్ చూస్తే అశోక్ లేలాండ్ది ఆప్కి జీత్ హమారీ జీత్, అంటే నీ విజయంలో మా విజయాన్ని చూసుకుంటాం. దానికి అనుగుణంగా మేము ఏ బండి తయారు చేసినప్పుడైనా సరే డ్రైవర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా డ్రైవర్కి ఎక్కువ ఏమంటారు డ్రజరీ లెవెల్స్ అంటే అలసట లేకుండా బండిని ఎంతవరకు మనం ఎంత ఎక్కువ అలసిపోతే మన తల ప్రొడక్టివిటీ ఉత్పాదకత అంత తగ్గిపోతుంది. సో దానికి అనుగుణంగా మనం ప్రతి ఫీచర్ని ప్రతి దాన్ని అంటే సీటు దగ్గర నుంచి
వైబ్రేషన్ లెవెల్ దగ్గర నుంచి, స్టీరింగ్ దగ్గర నుంచి, విజిబిలిటీ దగ్గర నుంచి, సస్పెన్షన్ దగ్గర నుంచి, స్పీడ్ సెన్సర్స్ దగ్గర నుంచి, స్పీడ్ కంట్రోల్ వరకు. అదే రకంగా ఇప్పుడు మీరు బాస్ తీసుకున్నట్లయితే మన ఫ్రంట్ ఎండ్ క్రాషెస్ టెస్ట్, అంటే బండి ఏదైనా ఎదురుగా వచ్చి, జనరల్గా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ క్రాషెస్ టెస్ట్ అనేది కార్స్లోని వాటిలోని ఎక్కువగా ఇది చేస్తుంటారు. బట్ అదే మన దీని దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే బాస్ ఆ యూరోపియన్ స్టాండర్డ్స్ నామ్ని పాస్ అయ్యి వచ్చినటువంటి అత్యుత్తమైనటువంటి సాంకేతిక జోడించుకొని వచ్చినటువంటి బండి. సో చెప్పేది ఏంటంటే రథం ఎంత ముఖ్యమో రథసారథి అంతే ముఖ్యంగా అన్నట్టుగా ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న విషయాన్ని పరిగణలో తీసుకొని మేము రావడం జరుగుతుంది. అదే రకంగా మీరు ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఏపీ అండ్ తెలంగాణ మొత్తంలో మనకి 34 వర్క్షాపులు ఉన్నాయి. మీరే వర్క్షాప్కి వెళ్ళినా సరే కంపల్సరీగా డ్రైవర్ కంటే ఒక రెస్ట్ రూమ్ ఉంటుంది. రెస్ట్ రూమ్లో కూడా చక్కగా వెళ్ళి పడుకోవడానికి, లేదా టీవీ చూడడానికి, ఫ్రెష్ అవ్వడానికి అన్ని రకమైనటువంటి ఫెసిలిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే అగైన్ రథసారథి చాలా ముఖ్యమైనడు. రథం ఎంత ముఖ్యమో రథసారథి అంతే ముఖ్యం. రథాన్ని, రథసారథిని ఉన్నటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నారో అందరూ స్టేక్ హోల్డర్స్, అందరూ కూడా భాగస్వాములు ఇందులో. సో వీరందరూ కూడా మమ్మల్ని మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ యొక్క అభిప్రాయాలు మీరు మాకు తెలియజేస్తూ ఉంటే మేము కూడా నిరంతరం మా యొక్క అభివృద్ధిని కొనసాగిస్తూ వెహికల్లో మరిన్ని మార్పులు తీసుకొస్తూ మిమ్మల్ని చేరువవుతామని కోరుకుంటూ, ఈ వెహికల్స్ గురించి, మార్కెట్ ఇండస్ట్రీ గురించి పెద్దవాళ్ళు అందరూ చెప్పారని. ఈరోజు ప్రోగ్రాం గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు రాఘవేంద్ర ట్రాన్స్పోర్ట్లో వెంకరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రామ్ గారు వీళ్ళు ఒకటన్నారు, డ్రైవర్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో డ్రైవర్స్ కోసం మీరు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో ఒక డిస్కషన్ జరిగింది జనరల్గా. ఆ డిస్కషన్ జరిగినప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ, బండితో ఉండే ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉంటుందో అది